హాయ్ హలో అండి అందరికీ కూడా గుడ్ మార్నింగ్ అండి. మాకు దగ్గరలోనే రోడ్ సైడ్స్ 3 మంత్స్కి ఒకసారి మొక్కలు పెడతారండి. నర్సరీకి సంబంధించినవి ఇవి ఎన్నో రకాల ఈసారి ఏంటండి ఎన్నో రకాల ఫ్లవర్ ప్లాంట్స్ అండి. ఎక్కువ దాంట్లో గులాబీలు అండి. ఆ గులాబీలలో హైబ్రిడ్ రకం గులాబీలు ఎక్కువగా పెట్టారండి. నాటు రకం గులాబీలు చాలా తక్కువగా పెట్టారండి. కానీ ఎన్ని రకాల గులాబీలు చూడండి, అసలు చూడటానికి 2 కళ్ళు కూడా సరిపోవట్లేదండి. అసలు ఎంత బాగున్నాయండి. అందులో వచ్చేసి కాశ్మీర్ రకము, వైటు, పింకు, ఆరెంజు, ఎల్లో, ఇన్ని రకాల గులాబీలు ఉన్నాయండి అసలుకి. కానీ వీటి కాస్ట్ వచ్చేసండి హైబ్రిడ్ రకం గులాబీ వచ్చేసి 150 రూపీస్ అని చెప్తున్నారండి. నాటు రకం గులాబీ అయితే 50 రూపీస్ చెప్తున్నారండి. కానీ మన ఇంట్లో దగ్గరలో ఉన్నాయి. ఎవరి ఇంట్లో అయినా గులాబీ మొక్కలు ఉంటాయండి. కొమ్మలు కూడా నాటుకోవచ్చండి. కానీ అవి నాటుకోవడానికి కొద్దిగా టైం పడుతుంది కదండి. కానీ ఇట్లాంటి మొక్కలు కూడా కొనుక్కోవచ్చు అండి. మనకి ఇంకా ఏంటంటే సీజనల్ వచ్చే చామంతులు అండి. చూడండి అసలు కవర్లోనే ఎక్కువగా అండి. కానీ చిన్న చిన్న కుండీలో పెట్టే బదులు ఇక్కడ అన్ని ఎక్కువగా కవర్లో పెట్టి అమ్ముతున్నారండి. అన్నీ మొగ్గ దశకు వచ్చి ఫ్లవరింగ్కి సిద్ధంగా ఉన్నాయండి. ఇంకా ఒక 15 డేస్ అయితే అండి ఫ్లవర్స్ పూస్తాయండి. వీటి కాస్ట్ వచ్చేసి కవర్లో ఉన్నైతే 80 రూపీస్కి అమ్ముతున్నారండి. కానీ అంత కాస్ట్ కన్నా అందరూ కూడా ఎక్కువ శాతం వచ్చిన వాళ్ళు కూడా మొక్కలు కొనడానికి వచ్చిన వాళ్ళు 40 రూపీస్కి 50 రూపీస్కి ఇవ్వమంటున్నారండి. కానీ ఆయన 80 రూపీస్ తక్కువగా మాత్రం ఇవ్వట్లేదండి. కానీ ఇందులో అయితే వైట్, ఎల్లో అయితే సూపర్గా ఉన్నాయండి. అసలు ఫ్లవర్ యొక్క సైజు కూడా బాగా ఉన్నదండి. కానీ మనం ఒక్కొక్కటి తీసుకోనండి నెక్స్ట్ ఇయర్కి ఈ యొక్క మొక్కలు పెంచుకోవాలంటే అదొక తీసుకున్న తర్వాత కొమ్మలు నాటుకుంటే నెక్స్ట్ ఇయర్ మనం కొనవలసిన పని అయితే ఉండదండి. కానీ చామంతి మొక్కలు కొనేవాళ్ళండి ఒక్కొక్క రకం కొంటేనే మనకి నెక్స్ట్ ఇయర్కి ప్రాబ్లం ఉండదు. కాబట్టి మనం కొనుక్కున్న బాధ అయితే ఉండదండి. ఇంకా ఏంటంటే రకరకాల ఫ్రూట్స్ ప్లాంట్స్ కూడా అమ్ముతున్నారండి. నిమ్మ అండి, తైవాన్ జామ రకం కూడా అమ్ముతున్నారండి. ఇంకా ఇవి కొబ్బరి అండి. కొబ్బరిలో షో ప్లాంట్స్ ఉన్నాయి, మరి తినే కొబ్బరి కూడా ఉన్నాయండి. షో ప్లాంట్స్ అయితే ఈచ్ వన్ ప్లాంట్ 200 రూపీస్ అండి. అదే తినే మొక్కలు అయితే 350 రూపీస్ పడుతుందండి వీటి కాస్ట్ వచ్చేసి. ఇంకా ఏంటంటే మనం డైలీగా ఉపయోగించే నిమ్మ, బత్తాయి, ఆరెంజు ఇట్లా కూడా మొక్కలు ఉన్నాయి. ఇవన్నీ 300 అండి. ఈ సపోటా మొక్కలు ఎన్నో రకాల మందారాలు అండి. కానీ మందారాలు అయితే కొనలేదండి. వీటిని మనం కొమ్మలు వేసుకున్నా కూడా నాటుతాయండి. ఇందులో కూడా హైబ్రిడ్ రకం మందారాలు ఉన్నాయి, నాటు రకం మందారాలు ఉన్నాయండి. కానీ మనం ఎక్కువగా హైబ్రిడ్ రకం మందారాలను నేను ప్రిపేర్ చేస్తానండి. ఎందుకంటే ఫ్లవర్ అనేది తొందరగా వస్తుందండి, ఎక్కువ పుష్పాలు వస్తాయండి. ఇందులో ఏంటంటే బేబీ మందార వచ్చి హైబ్రిడ్ రకం కాబట్టి కాస్ట్ కూడా చాలా ఎక్కువగా చెప్తున్నారండి. ఇంకా షో ప్లాంట్స్ అనేవి 200 రకాలండి. ఇవన్నీ కూడా షో మొక్కలేనండి. ఈ షో మొక్కలతో పాటుగా ఇంకా నాటకం గులాబీలు కూడా ఒక సైడ్ పెట్టారండి. కానీ మొత్తంగా ఆల్ ఓవర్గా ఫ్లవర్ ప్లాంట్స్ ఇది